హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఎన్నో పోషకాలున్న జొన్నలతోటి ఒక హెల్దీ రెసిపీని అయితే చేసి చూపిస్తాను. జొన్న రవ్వ కిచిడి. ఈ జొన్న రవ్వ కిచిడి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లో తినడానికైనా, డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరైనా తినొచ్చండి. అలాగే ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అని చెప్పొచ్చండి. మనం ఇది తింటుంటే కమ్మగా నోట్లో అలా కరిగిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్న వారికైతే ది బెస్ట్ రెసిపీ అండి. వారంలో ఒక 4-5 సార్లైనా ఈ జొన్న రవ్వ కిచిడిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలాగా. అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ జొన్న రవ్వ కిచిడి కోసం అయితే ఫస్ట్ నేను ముందుగా 1 కప్పు వరకు అయితే జొన్న రవ్వ తీసుకున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. సో డైరెక్ట్గా వండేసుకుంటున్నాను. అదే మీరు విడిగా వండుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీగా అయితే జొన్న రవ్వని నానబెట్టేసుకోవాలండి. కనీసం ఒక 4 గంటలన్నా వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్న తర్వాత అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో కాబట్టి డైరెక్ట్గా 1 కప్పు జొన్న రవ్వ తీసుకుంటే అరకప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని తగినంత వాటర్ వేసేసుకుని శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. జొన్న రవ్వలో మనకి ఎక్కువ డస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి. సో బాగా క్లీన్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో జొన్న రవ్వ సేమ్ అదే కప్పుతోటి 4 కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఆ విజిల్స్ వచ్చే టైంలో మొత్తం అంతా పొంగినట్లుగా బయటకు వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే ఒక 4 కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగ వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ రవ్వకు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే ఒక పావు టీ స్పూన్ అంత వేసాను. అలాగే ఒకసారి ఇలాగ బాగా కలిపేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఇంకా నానపెట్టాల్సిన పని లేదండి, డైరెక్ట్గా వండేసుకోవచ్చు. ఇలాగ కుక్కర్కి మనకు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అస్సలు అడుగు కూడా పట్టుకోలేదండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా తగ్గించి వేసాను. మీకు కావాలంటే మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను. వద్దు అనుకుంటే ఇది కూడా స్కిప్ చేసేయచ్చు అండి. జస్ట్ ఫ్లేవర్ కోసమే జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ వరకు వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకొని ఈ పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా ఇలాగ మనకి చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ లైట్గా మనకి ఒక 1/2 నిమిషం పాటు అలాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం ముక్కలు వేసుకోండి. ఇలాగ చిన్నగా కట్ చేసుకోండి. ఏ వెజిటబుల్స్ అయినా కూడా మనం తక్కువ ఆయిల్ తోటి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి బాగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి, నేనైతే ఒక 2 పచ్చిమిర్చిలు ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేశాను. అలాగే బంగాళదుంప ముక్కలు ఒక పావు కప్పు, అలాగే ఒక చిన్న టమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు పచ్చి బఠానీలు, అలాగే ఒక పావు కప్పు వచ్చేసి క్యారెట్ ముక్కలు, క్యాప్సికము. ఇలాగ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఈ వెజిటేబుల్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని ఫ్రై అయ్యే టైంలోనే ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము రవ్వ ఉడికించే టైంలో వేసాం కదా, సో చూసి వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి. ఇలాగ సాల్ట్, పసుపు వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. లేదంటే అడుగంటిపోతాయండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ వెజిటబుల్స్ కొంచెం మనకి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఈ జొన్న రవ్వ మిశ్రమం ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా జొన్న రవ్వ మిశ్రమం వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి బాగా ఇలా కలిపేసేసుకొని మనకి కొంచెం కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, కొంచెం గట్టిగా ఉంది కదా. సో ఇప్పుడు ఇందులోకి అయితే తగినంత వాటర్ని వేసుకోవాలి. అలాగా డైరెక్ట్గా నార్మల్ వాటర్ వేసుకోవద్దండి. ఒక 2-3 కప్పుల వరకు అయితే పక్కన స్టవ్ మీద బాగా వేడి చేసుకోండి నీళ్లు. తెరలే వాటర్ని అయితే ఇందులోకి వేసేసుకోండి. ఎగ్జాక్ట్గా 2 కప్పులే వేయాలని లేదండి, మీరు తినే కన్సిస్టెన్సీ అయితే వాటర్ని వేసుకోండి.
ఈ జొన్న రవ్వ కిచిడి కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి వాటర్ని. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా గరిటెతోటి ఈ విధంగా లైట్గా మ్యాష్ చేసుకోండి. గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది కదా వాటర్ వేసినప్పుడు. ఇలా బాగా కలిపేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు అలాగ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలాగ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలాగ బాగా వేసి ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, జొన్న రవ్వ కిచిడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో జొన్న దిబ్బ రొట్టె తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా పాతకాలపు నాటి వంట అండి. అంటే మన తాతమ్మల కాలం నాటి వంట అని చెప్పొచ్చు. కానీ ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఇంటిల్లపాది అందరూ తప్పకుండా తినవలసిన ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఈ పై లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీ ఇందులోకి మరి ఇంకా ఎలాంటి చట్నీలతో కూడా పని లేదు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా 1 కప్పు వరకు అయితే నేను ఇక్కడ మినపగుండ్లు తీసుకున్నానండి. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా ఈ మినపగుండ్లను అయితే ఇలాగా క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోండి. ఇలా కడిగిన ఈ మినపగుండ్లలోకి తగినంత వాటర్ వేసేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకోండి. అందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో మినపగుండ్లు సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వరకు అయితే జొన్న రవ్వ తీసుకోండి. ఈ రవ్వ మనం డైరెక్ట్గా మిల్లులో పట్టించిందని పర్వాలేదు, లేదంటే రెడీమేడ్ పిండి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా షాప్లో, అలా ఆ రవ్వ అయినా పర్వాలేదు. జొన్న రవ్వ ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ రవ్వలో కూడా తగినంత వాటర్ వేసేసుకొని 1-2 సార్లు బాగా ఈ రవ్వను కూడా క్లీన్ చేసేసుకోండి. ఏదైనా డస్ట్ అది ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా రవ్వను బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రవ్వలో కూడా తగినంత వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ మినపగుండ్లు అలాగే ఈ జొన్న రవ్వకి రెండిటి మీద మూత పెట్టేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి. మనం తీసుకుంటుంది రవ్వ కదండి, సో ఒక 5 అవర్స్ అయితే సరిపోతుంది. అదే మీరు జొన్నలు అనుకోండి, ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక 5 అవర్స్ తర్వాత బాగా నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ వాటర్ మొత్తాన్ని కూడా వంపేసి మరలా ఒక్కసారి ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మినపగుండ్లను అయితే ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. జస్ట్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని కొంచెం పిండిని అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగానే ఇలాగ గ్రైండ్ చేసుకోండి మినప్పిండి వరకు. ఇప్పుడు ఈ రవ్వ ఉంది కదండి, ఈ రవ్వలో ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా వంపేసేసి ఇలా గట్టిగా రవ్వను పిండేసి ఆ మినపపిండిలోకి వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రవ్వ పిండి బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా కూడా ఇలాగ పులిగి పెట్టేసుకోవాలి. మీకు నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి అనేది పులిసింది, చూస్తున్నారు కదా, లైట్గా పిండి అనేది కొంచెం మనకి ఫర్మెంటేషన్ అయితే జరిగింది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, చిన్నగా కట్ చేసుకోండి సన్నగా. ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, నెక్స్ట్ ఇలా ఉంటే క్యారెట్ తురుము వేసుకోండి. ఇంకా మిగతా వెజిటేబుల్స్, బీన్స్, టమాటో ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్ తురుము వరకు వేసాను. అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 2 పచ్చిమిర్చీలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెము అల్లం ముక్కలు వేసుకుని 1 టీ స్పూన్ అంతా తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసే విధంగా ఇలాగా గరిటెతోటి కలిపేసేసుకోండి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 3-4 గరిటెల వరకు అయితే పిండి వేసుకోండి. ఇవి కొంచెం మనకి మందంగా ఉంటాయండి, దిబ్బ రొట్టె కదా, సో కావాలంటే పలుచకైనా వేసుకోవచ్చు.
ఇవైతే దిబ్బ రొట్టె కాబట్టి కొంచెం నేను మందంగానే వేసుకుంటున్నాను. ఇలాగ పిండి వేసిన తర్వాత పైనుంచి ఈ విధంగా ఒక మూత పెట్టేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనకి అడుగు వైపు బాగా ఫ్రై అయ్యి ఉంటుంది. ఇప్పుడు అట్లకాడ తీసుకొని ఈ విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోండి. రెండో వైపు వేగటానికైతే ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి. మీకు కావాలంటే పైనుంచి మరొక టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. కావాలంటే దోశ పెనం మీద కూడా వీటిని అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇవి వేడిగా తింటే చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా, పై లేయర్ చూడండి మంచి కలర్ తోటి మనకి చూస్తుంటేనే క్రిస్పీనెస్ అర్థమవుతుంది కదా, చాలా బాగుంటాయి. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ జొన్న పిట్టు. ఇది బామ్మల కాలం నాటి వంటకం అండి, కానీ ఎవర్ గ్రీన్ రెసిపీ అనొచ్చండి. ఈ జొన్న పిట్టు గురించి చాలామందికి తెలియదండి. ఇప్పుడున్న ఈ స్నాక్స్ కాకుండా ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఇలాగ హెల్తీగా జొన్నలతో చేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్టీ ఉంటుంది. ముఖ్యంగా అయితే ఈ జొన్న పిట్టుని పాత రోజుల్లో మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఇలాగ నెయ్యిలో ముంచి పెట్టేవాళ్ళండి. కానీ ఈ రోజుల్లో చాలామందికి జొన్న పిట్టు గురించి తెలియదు. నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ఇది ఆడపిల్లలకే కాదండి, ఎదిగే పిల్లలతో పాటు అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవలసిన ఆహారం అండి. ఇది శరీర బలానికి, ఎముక పుష్టికి, నడుము పుష్టికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ జొన్న పిట్టు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను. అంటే ఇవి 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. 1/2 కేజీ తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నల్లో ఎక్కువ వాటర్ వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఒక 2-3 సార్లు జొన్నల్ని క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నారు కదండి, నేను ఈ తెల్ల జొన్నల్ని ఇక్కడ చూపించిన ఈ తెల్ల జొన్నలను అయితే తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీకు ఎల్లో కలర్లో ఉంటాయండి పచ్చ జొన్నలు, వాటినైనా తీసుకోవచ్చు. ఒక 10 గంటల నుంచి 12 గంటలైనా నానబెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. బాగా నానిన తర్వాత మరలా ఒకసారి జొన్నలను అయితే క్లీన్ చేసేసుకోండి. ఎక్కువసేపు నానతాయి కదా, మళ్ళీ వాటర్ తోటి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా హోల్స్ ఉన్న అండి ఇట్లా ఉంటుంది కానీ జాలి గిన్నె అంటారు కదా, దాంట్లోకి వేసేసుకోండి. నీళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తాయి. మొత్తం కూడా అట్లాగా నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని వీటిని కొంచెం లైట్గా మనకి ఇక్కడ కూడా కొంచెం తడి లేకుండా చూసుకోవాలి. ఒక్క 1/2 గంట పాటు ఇలాగ పెట్టేశారు అంటే మనకి ఏమాత్రం కూడా తడి ఉండదండి. ఎండలో పెట్టొద్దు, అలాగే ఫ్యాన్ కింద కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క 1/2 గంట పాటు ఇలాగ ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకున్నారంటే అసలు తడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఈ జార్కి సరిపడా ఈ జొన్నలను అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇలాగ చిన్న జార్లో వేసుకుంటే చక్కగా మనకి పిండి అనేది గ్రైండ్ అవుతుందండి. ఈ జొన్నల్లోనే ఒక 4 యాలకులు వేసుకోండి. ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా మనకి ఈ విధంగా పిండి పిండిగా వస్తుందండి. పల్సిస్తూ తిప్పుకోండి, చక్కగా మనకి పొడి పొడిగా వస్తుంది. ఎక్కడైనా లైట్గా రవ్వ తగులుతూ ఉండాలండి, మరి మెత్తగా ఫైన్ పౌడర్ అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు మిగతా జొన్నలన్నిటిని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ ఫైన్ పౌడర్ కాదండి, చెప్పాను కదా, జస్ట్ మనకి అక్కడక్కడ లైట్గా మనకి రవ్వ ఎలా ఉంటుందో అలాగా రవ్వ తగులుతూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మరి కొంచెం పిండి అలా ఉంచేసుకొని గ్రైండ్ చేసిన పిండి అందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి. ఇలాగ కంప్లీట్గా మనం బెల్లంతో గ్రైండ్ చేస్తే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది కదా, సో అందు గురించి నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఆ జొన్న పిండి కూడా వేసి ఈ విధంగా పల్సిస్తూ తిప్పుకోండి. మెత్తగా ముద్దలాగా అవ్వకుండా ఇలా కొంచెం లైట్గా పొడి పొడిగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి చిప్ప ఈ సైజు తీసుకున్నానండి, మీడియం సైజు. ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండు కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని, లేదంటే మీరు తురుముకోవచ్చండి. నేనైతే ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి, లైట్గా జస్ట్ ఒక
ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ బెల్లము అలాగే జొన్న పిండి చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మనకి పొడి పొడిగా ఉంటుందండి. ఇలా చూస్తున్నారు కదా, కొంచెం తడి పొడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్కి ఈ విధంగా కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మనకి జొన్న పిట్ట అనేది అతుక్కోకుండా ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుందండి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ప్లేట్స్ అన్నిటికి కూడా కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేయొద్దండి. లైట్గా పైన లైట్గా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 12 వచ్చినాయండి. ఇలా అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఈ విధంగా నెయ్యి వేసుకోండి, లైట్గా వేసుకోండి. అలాగే కొంచెం కూడా వాటర్ లైట్గా చిలకరించుకోండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు మనం ఇడ్లీ ఎలాగా వండుకుంటామో సేమ్ అదే విధంగా ఇడ్లీ పాత్ర అడుగున కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. వేసేసుకొని ఈ ప్లేట్స్ మనము రెడీ చేసుకుని ఈ ప్లేట్స్ని పెట్టేసుకొని ఒక్క 20 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు అడుగున ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ చూసుకోండి, మధ్యలో ఇన్ కేస్ అయిపోతాయేమో కొంచెం వాటర్ ముందుగానే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక 15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. పట్టుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుందండి, అతుక్కోకుండా పిండి ఎక్కడ అతుక్కోకుండా కొంచెం ఉడికినట్లుగా అనిపిస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ ఇడ్లీ ప్లేట్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయండి. అలాగే ఇవి మీకు 2-3 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందైతే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ హెల్తీ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్గా తినడానికి హెల్తీగా జొన్న పిండితోటి జొన్న రొట్టె తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ జొన్న పిండి రొట్టె కోసం ముందుగా 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నానండి. ఇది తెల్ల జొన్నలతో పట్టించిన పిండి అండి. ఇలాగా ఒక 2 కప్పులు అయితే జొన్నపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే 1/4 కప్పు వరకు వేసుకోండి. ఇవి మీడియం సైజు అయితే ఒక 3 తీసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక అరకప్పు వరకు అయితే సొరకాయ తురుము ఉంటే వేసుకోండి. సొరకాయ తురుము లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొంచెం ఒక టీ స్పూన్ అంతా అల్లం తరుగు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, అలాగే ఒక 2 చిన్న సైజు క్యారెట్లు ఈ విధంగా తురిమి వేసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చిలు ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా ఈ జొన్న రొట్టె చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న ఒక గంట ముందు ఇలాగ పచ్చిశనగపప్పుని అయితే నానబెట్టుకున్నానండి. ఒక 3 టీ స్పూన్స్ వరకు అయితే. దీని ప్లస్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలాగ గంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసేసుకోండి. అందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూను కారం వేసుకోండి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని ఫస్ట్ వాటర్ అనేది ఏమి కలుపుకుండా ముందు చేతితోటి ఈ విధంగా బాగా గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, అలాగే సొరకాయ తురుము వేసాం కదా, ఇందులో నుంచి మనకి కొంత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఈ విధంగా గట్టిగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకైతే బాగా వేడిగా ఉన్న నీళ్ళు వేసుకోండి. బాగా నీళ్ళని అయితే బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోండి. చేయి పెట్టకుండా ఫస్ట్ ఒకసారి అయితే స్పూన్ తోటి నెమ్మదిగా కలుపుకోండి. ఇలాగ స్పూన్ తోటి పిండిని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మీకు అవసరాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోండి. మనకి పొడి పిండి ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ వేసేసుకోండి. ఎక్కువ వాటర్ పట్టవండి. ఆల్రెడీ మనం ఈ వెజిటబుల్స్ వేసాం కాబట్టి వాటర్ తక్కువే పడుతుంది. సుమారుగా అయితే
ఒక కప్పు వరకు అయితే వాటర్ పట్టిందండి. మీరు చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు పాత పిండి అనుకోండి వాటర్ కొంచెం తక్కువే పడుతుంది. అదే కొత్త పిండి అనుకోండి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది. దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! పిండిని అయితే చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలుపుకున్నారంటే మనకి కొంచెం పిండిలో జిగురుదనం అనేది వస్తుంది. జొన్న పిండికి అసలు జిగురు ఉండదు కదా! సో, వేడి నీళ్ళతో కలుపుకోండి. అలాగే గట్టిగా కొంచెం పిండిని మర్దన చేసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ, లేదంటే ఏదైనా పాలిథీన్ కవర్ కానీ, లేదంటే క్లాత్ మీదైనా కూడా మనం సేమ్ ఇదే విధంగా ఈ రొట్టెలనైతే ఒత్తుకోవచ్చండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు పిండి ముద్ద తీసుకోండి. ఇలాగ పిండి ముద్ద తీసుకొని ఫ్లాట్‌గా కొంచెం చేతులకు కూడా ఈ విధంగా వేళ్ళకి ఆయిల్ అప్లై చేసుకోండి. పిండి అనేది మనకి అతుక్కోకుండా నీట్‌గా వచ్చేస్తుంది. ఎడ్జెస్ కూడా ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం పలచగానే ఈ రొట్టెలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలాగ వేసిన ఆయిల్‌ని ఇలాగ మొత్తం కూడా చక్కగా గ్రీస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్న రొట్టెని ఈ విధంగా అరచేతిలోకి వేసేసుకొని డైరెక్ట్‌గా ఇలాగ పెనం మీద వేసేసుకోండి. అదే మీరు క్లాత్ మీద చేసుకునేటట్లయితే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఒకసారి వాటర్‌లో డిప్ చేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసుకొని ఈ విధంగా రొట్టెలాగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు పైనుంచి కూడా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పైనుంచి ఇలాగా ఒక లిడ్ పెట్టేసుకోండి. ఒక 4, 5 నిమిషాల పాటు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలాగా ఫ్లిప్ చేసేసుకోండి. రెండో వైపు వేయడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. జొన్న రొట్టెలు కదా! కొంచెం నిదానంగా ఫ్రై అవుతాయి. అది కూడా మీడియం ఫ్లేమ్‌లో పెడతాం కాబట్టి స్లోగా లోపల వరకు కూడా కుక్ అయ్యి పై లేయర్ కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా జొన్న రొట్టెల్లాగా ఇలాగ పలచగా ప్రిపేర్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్‌గా పిల్లలు ఇంటికొచ్చే టైంకి చేసి పెట్టండి. హెల్తీగా స్నాక్ అయితే పిల్లలు ఇష్టంగానే తింటారు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.